మీరు వాట్సాప్‌లో ఒకేసారి చాలా మందికి మెసేజ్ పంపాలనుకుంటున్నారా? అయితే ఎటువంటి గ్రూప్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఈజీగా సెండ్ చేయొచ్చు. అందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరికి ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు. వాట్సాప్‌లో రెగ్యులర్‌గా ఫెస్టివల్ మెసేజెస్ కానీ, బర్త్‌డే విషెస్ కానీ మనం పెడుతూ ఉంటాం. అవతల వాళ్ళు మనకి పంపుతూ ఉంటారు. వాట్సాప్‌లో ఏదైనా మెసేజ్‌ని కానీ, ఇమేజ్‌ని కానీ మనం గనక ఫార్వర్డ్ చేసినా కేవలం 5 మందికి మాత్రమే మనం పంపగలం. లేదా వాట్సాప్‌లో ఒక గ్రూప్ క్రియేట్ చేసి మీ ఫోన్లో సేవ్ చేసుకున్న ప్రతి ఒక్క కాంటాక్ట్‌ని యాడ్ చేసుకొని మెసేజ్ చేయొచ్చు. కానీ మీరు పంపిన మెసేజ్‌ని గ్రూప్‌లో ప్రతి ఒక్కరూ చదవగలరు. అదేవిధంగా మీరు గ్రూప్ క్రియేట్ చేసినట్టు వాళ్ళకి తెలిసిపోతుంది. వాట్సాప్‌లో ఉన్న ఇంకొక ఫీచర్ ఏంటంటే బ్రాడ్‌కాస్ట్ ఛానల్. సో ఇది క్రియేట్ చేసుకుంటే ఒక్కసారి 256 మందికి ఒకేసారి మీరు మెసేజ్ సెండ్ చేయొచ్చు. ఇక్కడ మీరు పంపిన మెసేజ్ కూడా ప్రతి ఒక్కరికి పర్సనల్‌గానే వెళ్తుంది. అదేవిధంగా మీరు బ్రాడ్‌కాస్ట్ ఛానల్ క్రియేట్ చేసినట్టు వాళ్ళకి తెలియదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆ బ్రాడ్‌కాస్ట్ ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, కాంటాక్ట్స్ని ఎలా యాడ్ చేయాలి, మెసేజ్ అనేది ఎలా సెండ్ చేయాలనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. ముందుగా మీ ఫోన్లో ఉన్న వాట్సాప్ ఓపెన్ చేయండి. పైన 3 డాట్స్ మీద ప్రెస్ చేయండి. ఇక్కడ బ్రాడ్‌కాస్ట్ లిస్ట్ అని ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. కింద ప్లస్ సింబల్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. ఇక్కడ మీ ఫోన్లో ఉన్న ప్రతి ఒక్క కాంటాక్ట్ అయితే ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. మీరు ఇక్కడ కనపడుతున్న కాంటాక్ట్స్ని 256 వరకు అయితే మీరైతే యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత రైట్ మార్క్ మీద ప్రెస్ చేస్తే మీకు బ్రాడ్‌కాస్ట్ ఛానల్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు పంపిన ప్రతి ఒక్క మెసేజ్ కూడా ప్రతి ఒక్కరికి పర్సనల్గానే వెళ్తుంది. అందరికీ పంపినట్టు ఎవరికి కూడా తెలియదు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇన్ఫర్మేషన్ని సేవ్ చేసుకోండి, షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎప్పుడైనా ఉపయోగపడచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.